నెల్లూరులోని ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి హేమశ్రీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో విద్యార్థి సంఘాలు, మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాలేజ్ యాజమాన్యం, సిబ్బంది పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ఘట చోటు చేసుకుంది. ఏదైతే ఆర్ఎన్ఆర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి హేమశ్రీ అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి యాజమాన్యం తరలించేసింది. యాజమాన్య నిర్లక్ష్య వైఖరి అయితే బట్టబయలైంది. ఒక్కసారిగా విద్యార్థులకు అందరికీ కూడా సెలవులు ఇచ్చేసి అక్కడి నుంచి ఫోన్లన్నీ ఆపేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ప్రస్తుతం మనం ఆర్ఎన్ఆర్ కళాశాల వద్ద ఉన్నాం. చూడొచ్చు హాస్టల్ ఇది. అయితే ఈ హాస్టల్కి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే ఒక పేరు పెట్టేసి ఈ హాస్టల్ని కూడా ఇక్కడ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సత్యవాడికి చెందినటువంటి విద్యార్థిని ఒక నెల క్రితం ఇక్కడ ఫస్ట్ ఇయర్లో కూడా జాయిన్ అయింది. ఇటు కళాశాలకు వెళ్ళి కళాశాల నుంచి ఇక్కడ హాస్టల్లోనే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నిన్న రాత్రి సమయంలో 9 గంటల సమయంలో తన తల్లిదండ్రులకి ఫోన్ చేసినటువంటి విద్యార్థిని ఇక్కడ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి, తనను కళాశాల మార్పించాలని చెప్పి కోరినట్లుగా తల్లి చెబుతోంది. అయితే ఇవాళ ఉదయం మరొకసారి 8 గంటల సమయంలో వీడియో కాల్ చేసి ఆనందంగా కూడా తల్లిదండ్రులతో మాట్లాడినట్లుగా చెప్తోంది. అయితే ఈ క్రమంలో 9 గంటలకి కళాశాల నుంచి ఫోన్ చేసి తమ కుమార్తె ఎవరైతే హేమశ్రీ అనారోగ్యంగా గురైంది, దీంతో తాను హాస్పిటల్లో కూడా తరలించడం జరిగిందని చెప్పి యాజమాన్యం తల్లిదండ్రులతో చెప్పడంతో వాళ్ళు హుటాహుటిన కూడా ఇక్కడికి తరలి వచ్చేసారు. ఇంతలోకే హేమశ్రీని వేసుకున్నటువంటి హేమశ్రీని ఇక్కడ నుంచి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్లో ఈ గదిలోనే తను ఆత్మహత్యకు కూడా పాల్పడినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఆ హాస్పిటల్కి తరలించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చినా కూడా సరైన సమాధానం కూడా ఇక్కడ ఉండేటటువంటి యాజమాన్యం ఇవ్వలేనట్లుగా తెలుస్తుంది. దీంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఒక్కసారిగా విద్యార్థి సంఘాలంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి తమ ఆందోళన అయితే కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కంటికి కట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలో నెల్లూరులో దాదాపు ఒక నెల రోజుల వ్యవధిలోనే, అంటే విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి కొద్ది రోజుల నుంచే దాదాపు 3 విద్యార్థులు కూడా వివిధ కళాశాలల్లో మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఒక్కసారి కళాశాల యాజమాన్య నిర్లక్ష్య ధోరణి ఎలా ఉంది, ఇక్కడ విద్యార్థి సంఘాలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది బ్రదర్, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు అన్న? ఈరోజు పొద్దున ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి హేమశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే విద్యా సంస్థ ఏదైతే ఉందో ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థ ఏ మాత్రం బాధ్యత లేకుండా, ఏ మాత్రం విద్యార్థుల పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా, కనీసం వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇది జరిగింది, ఈ అఘాయిత్యం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ కూడా కనీసం పాస్ చేయకుండా ఈరోజు ఈ విద్యా సంస్థ ఏదైతే ఉందో ఆ విద్యార్థిని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లిన తర్వాత, గవర్నమెంట్ హాస్పిటల్లో డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఈ విద్యాసంస్థ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. విద్యార్థుల పట్ల ఈ విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో ఎంతో ఒత్తిడిని తీసుకొచ్చి వాళ్ళ పట్ల ఎటువంటి నిఘా లేకుండా ఈరోజు వాళ్ళని గాలికి వదిలేసి వాళ్ళ జీవితాలని ఏమాత్రం లెక్క చేయకుండా ఈరోజు కేవలం ఈ విద్యా సంస్థని మాత్రమే బాధ్యులుగా మనం భావించి ఈరోజు ఈ ఆత్మహత్యకి ఈ విద్యా సంస్థలే కంప్లీట్ బాధ్యతను తీసుకోవాలని చెప్పి అయితే విజువల్స్లో కూడా ఏదైతే ఆర్ఎన్ఆర్ కళాశాల ప్రాంగణం ఇది, విద్యార్థి సంఘాలంతా కూడా తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అయితే ఈ యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం తీరు పట్ల మాత్రం విపరీతమైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎన్ఆర్ కళాశాల హాస్టల్లో ఒక్కసారిగా విద్యార్థిని మృతి చెందడంతో ఆ విద్యార్థిని హాస్పిటల్కి తరలించి అప్పటికప్పుడు ఈ హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే దాదాపు విద్యార్థులందరినీ కూడా సెలవులు ఇస్తున్నామని చెప్పి ఇక్కడ నుంచి పంపించేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ తల్లిదండ్రులు వచ్చేసరికి కనీసం ఈ కళాశాల హాస్టల్ ప్రాంగణంలో ఒక్క స్టాఫ్ కూడా లేదు, అందరి ఫోన్లు కూడా స్విచ్ ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. అందులో ఇంకా ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా ఉన్నాయి, వాళ్ళల్లో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరున్నారు, ఎవరు మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఏం జరిగింది బ్రదర్, అసలు ఏంటి ప్రధాన డిమాండ్? ఏదైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి హేమశ్రీ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి పొద్దున వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసుకొని ఇలాగ నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి మాట్లాడింది. ఆ అమ్మాయి మాట్లాడినటువంటి 15 నిమిషాలకే ఆ అమ్మాయిని బాత్రూంలో హ్యాంగింగ్ చంపేశానన్న. ఇప్పుడు అడుగుతూ ఉంటే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అంటా ఉన్నారు. సరే, అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కదా, ఈరోజు సండే కదా, కాలేజ్ కూడా లేదు కదా, అందరు రూమ్లోనే ఉంటారు కదన్నా. ఇప్పుడు ఆ రూమ్లో ఉండేటప్పుడు అమ్మాయి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ చూస్తూ ఉంటే అమ్మాయి వెళ్ళి హ్యాంగింగ్ చేసుకుంటుందా అని చెప్పి ఏబీపీ డిమాండ్ ప్రశ్నిస్తూ ఉంది. అలాగే దీనికి కారకులైనందరూ కూడా
వెంటనే శిక్షించాలని చెప్పి ఏవీబీ డిమాండ్ చేస్తా ఉందనా. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరులోని ఆర్ఎన్ఆర్ కళాశాలకి సంబంధించినటువంటి ప్రాంగణంలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. హేమశ్రీ మృతికి పూర్తిగా కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు అయితే కన్నీటి పరిమితం అవుతున్నారు. నరి రోడ్డు మీద పడుకొని వాళ్ళ ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఈ ఘటనా స్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే హేమశ్రీని తరలించారు. అక్కడ నుంచి జీజీహెచ్కి కూడా తరలించినట్లుగా తెలుస్తుంది. సత్యవేడికి చెందినటువంటి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడికి చెందినటువంటి విద్యార్థిని నెల రోజుల క్రితమే ఇక్కడ ఇటు ఏదైతే కళాశాలలో కూడా చేర్పించారో అయితే ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పి తల్లి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నెల్లూరులో అయితే దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. హేమశ్రీ మృతి పట్ల ఖచ్చితంగా ఏదైతే ఆర్ఎన్ఆర్ కళాశాలకు సంబంధించినటువంటి ఏదైతే సంఘాలు మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యం స్పందించాలని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ 99 టీవీ నెల్లూరు నుంచి.